హాయ్ ఒడియస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు రాంబెల్ ఒడియస్. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లోని హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట హీరోయిన్ కలవడం కోసం వచ్చుంటుంది. హీరో కూడా అనమాట హీరోయిన్ కలిసి ఉంటాడు. హీరోయిన్ అనమాట హీరోయిన్కి చూస్తూ థ్యాంక్ యూ సో మచ్, మా స్కూల్ కోసం మీరు చాలానే చేశారు అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి హీరో అనమాట నేను నీకు ప్రామిస్ చేశాను కదా, సో అందుకోసం ఇదంతా చేశాను, అయినా సరే ఇంకా మన డీల్ 6 months ఉంది, ఇది వచ్చేసి మన ఫస్ట్ డేటే కదా అనేసి హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ అనమాట అవును ఇంకెలా గడుస్తుందో ఏంటో అంటేని సర్లే కానీ రోజు ప్లానింగ్ ఏంటి అనేసి హీరో అడగగా హీరోయిన్ అంటది ఫస్ట్ నాకు ఆకలిస్తుంది ఏమైనా తిందామా అనేసి హీరోయిన్ అంటది. సరే కదా అనేసి హీరో కూడా తీసుకుని వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట హీరోతోటి బయటకు వెళ్ళి తిందామంటే అదేంటి మా హోటల్లో ఏమీ డిషెస్ బాగోవంటే మీ హోటల్లో డిషెస్ అన్నీ బాగుంటాయి కానీ చాలా కాస్ట్లీ, అందుకోసమే నేను వేరే ప్లేస్కి తీసుకువెళ్తా అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి హీరో అనమాట హీరోయిన్ని షాకింగ్గా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోని తీసుకొని వేరే హోటల్కి వచ్చి ఉంటుంది. హీరో కోసం అనమాట ఫోర్క్ బెల్లి ఆర్డర్ చేసేసరికి హీరో అనమాట ఏంటిది నువ్వు తింటావా అంటే ఇది నాకు చాలా ఇష్టం అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. బట్ మన హీరోకి అసలుకి ఇష్టం ఉండదు, కానీ హీరోయిన్ కోసం తింటా ఉంటాడు. హీరోయిన్ తినే పద్ధతి అయితే కనుక మన హీరోకి నచ్చుతుంది అనమాట. అది చూసిన మన హీరో అయితే కనుక చాలా మంచిగా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరో అంటూ ఉంటాడు నువ్వు చెప్పావు కదా జీసుకి ఒక మంచి ఏజెన్సీని చూడమన్నావు, నేను చూశాను అనేసి హీరో చెప్తా ఉంటే హీరోయిన్ అనమాట నాకు తెలుసు అంటే అదేంటి అది జరిగింది నిన్నే కదా నీకెలా తెలిసింది, నువ్వు తనకి బాగా క్లోజ్ అంటే అవును ఎందుకంటే నేను జీసు ఓప్ప ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్ని కదా, అందుకోసం అన్ని విషయాలు నాకు బాగా తెలుస్తాయి అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. హీరో అనమాట ఏంటి ఒప్పానా, తనకు వచ్చేసి 21 years, తను నీకన్నా చిన్నవాడు, నువ్వెందుకు తను ఒప్ప అని పిలుస్తావంటే అయితే నువ్వు తను హ్యాండ్సమ్గా ఉంటాడు కదా అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి హీరోకి అయితే కనుక జల్సీగా అనిపించనమాట. సరే అయితే నువ్వు కూడా నన్ను ఒప్ప అని పిలువు అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అయితే నేను పిలవనట్టుగా అడ్డంగా ఊపుతుంది తల. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ తీసుకుని ఒక క్లాసికల్ మ్యూజిక్ షోకి తీసుకొచ్చుంటాడు కాన్సెప్ట్కి. హీరోయిన్ నా డ్రెస్ బాగోలేదు నేను రానంటే ఈరోజు పోర్క్ బెల్లి ఇప్పించావు కదా, నాకు అది అస్సలకి ఇష్టం ఉండదు, నీకోసం నేను తినలేదా, కాబట్టి నువ్వు లేట్ చేయకుండా రా, కాన్సెప్ట్ లేట్ అవుతుంది అనేసి హీరోయిన్ తీసుకొని హీరో వెళ్తూ ఉంటాడనమాట. లోపలికి హీరోయిన్ రానన్నా కానీ హీరో చేపట్టుకుని లాక్కుంటా వెళ్ళిపోతూ ఉండేసరికి లోపల మీడియా వాళ్ళు ఉంటారు. అది చూసిన హీరో అనమాట హీరోయిన్ చేయి వదిలేసి నువ్వు ఇక్కడే ఉండు, నేను కొంతమందితో మాట్లాడేసి వస్తా ఓకేనా అనేసి హీరో అనమాట అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్తో మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్కి అయితే కనుక అలా చూస్తూ ఉంటుంది. సరే కదా అనేసి అక్కడ కీ చైన్ షాప్ ఉంటాయి కనుక అక్కడికి వెళ్ళానమాట. మన హీరో పేరు మీద అండ్ మన హీరోయిన్ పేరు మీద 2 కీ చైన్స్ తీసుకుంటా, ఇవి ఎంత అనేసి అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్ని అడుగుతూ ఉండేసరికి మన హీరో వచ్చనమాట బిల్ కట్టేసి ఉంటాడు. అదేంటి నేను పే చేస్తాను కదా నువ్వెందుకు కట్టావు, నేను చూసుకున్నాయి నేనే కొనుక్కుంటాను, నిన్న ఎవడు కొనమన్నాడు అంటే దానికి హీరో అంటాడు అదేంటి నువ్వు ఇక్కడ కొనుక్కుంటా కూర్చుంటే అక్కడ కాన్సెప్ట్ అయిపోద్ది, ఫస్ట్ లేట్ చేయకుండా రా అనేసి హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి టిన్హాన్ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా సేమ్ కాన్సెప్ట్కి వచ్చి ఉంటారు. టిన్హాన్ వాళ్ళ అమ్మాయి అయితే కనుక అదేంటి లింజున్ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు అనేసి టిన్హాన్ అడుగుతూ ఉండేసరికి టిన్హాన్ అయితే కనుక ఏమో అన్నట్టుగా చూస్తూ ఉంటాడు, ఎందుకంటే తనకు తెలియదు కదా. ఇప్పుడైతే కనుక హీరో కూడా అనమాట కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉండేసరికి అక్కడికి అయితే కనుక మీడియా వాళ్ళు వచ్చి ఉంటారు. అది గమనించిన మన హీరో అనమాట హే ఇదిగో చూడు నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, అలాగే బిహేవ్ చేయి ఓకేనా అనేసి మన హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ అంటే మరి అలాంటప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చు, నాకు ఈ కాన్సెప్ట్ అంటేనే ఇష్టం ఉండదు, నేను వెళ్ళిపోతా అంటే నేను ఆగమన్నాను కదా, ఆగు నువ్వు కనుక వెళ్ళామనుకో నీ పని చెప్తా అనేసి మన హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ అంటే నాకు ఇది ఇష్టం ఉండదంటే లేదు నువ్వు ఇక్కడ ఉండవలసింది అనేసి మన హీరో అయితే కనుక హీరోయిన్ చెయ్యి అసలుకి వదలడం అనమాట. ఇంక హీరోయిన్ అనమాట చిచ్చి నాకు ఈ కాన్సెప్ట్ అంటే ఏమి ఇష్టం ఉండదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు తాతయ్య గారిని చూపిస్తూ ఉంటారు. తాతయ్య గారు అనమాట లాయర్ని అడుగుతూ ఉంటాడు ఈరోజు మా మనవడు ఏం చేస్తుందంటే అదేంటి సార్ అలా అంటున్నారు, ఈరోజు టీచర్తో డేట్కి వెళ్ళాడు ఆయన అనేసి చెప్తా ఉండేసరికి పాపం కంగ అయితే కనుక హీరో రిజైన్ చేసామని ఉంటాడు కదా, అదే విషయం అడిగేసరికి అదేంట్రా వాళ్ళు రిజైన్ చేసామంటే నువ్వు ఎలా చేస్తావు, నేను ఉన్నాను కదా నువ్వు వెళ్ళి నీ జాబ్ చేసుకోపో అనేసి తాతయ్య గారు అని ఉంటారు. అక్కడి నుంచి కంగ వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్ అనమాట పాపం మన హీరోయిన్ అయితే కనుక మ్యూజిక్కి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అనమాట. హీరో అయితే కనుక ఎందుకు తీసుకొచ్చాను ఈ పిల్లని అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అలా కొన్ని పాటలు ఆడుతా అనమాట హీరో యొక్క షోల్డర్ మీద పడిపోయి ఉంటుంది. హీరో కూడా అనమాట చేయితో అలా పట్టుకుని ఉంటాడు. మన హీరోయిన్కి ఒక్కసారిగా మెలకు వచ్చేసి గట్టిగా అరిచేయబోతుంది. వెంటనే మన హీరో అయితే కనుక నోరు మూచేసి సైలెంట్గా ఉండేది కాన్సెప్ట్ అందరూ మనల్ని చూస్తారు అనేసి మన హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ అనమాట సర్లే కానీ ముందు మీరు నా భుజాల మీద చేయి తీయండి అనేసి హీరోయిన్ అంటూ ఉంటే దానికి
దానికి హీరో అనమాట. హీరో అంటాడు, ఏ ఎందుకు తీయాలి అంటే, దానికి హీరోయిన్ అంటది, ఎందుకంటే అందరూ చూస్తారు కదా అంటే, ఏంటమ్మా మహాతల్లి నీకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, ఇప్పుడు దాకా నువ్వు పడుకున్నప్పుడు ఎవరు చూడరా అనుకున్నావా ఏంటి, కాబట్టి సైలెంట్గా ఉండనేసి మన హీరో అనమాట తన షోల్డర్ మీద హీరోయిన్ పడుకోబెట్టుకుంటా ఉంటే, దానికి హీరోయిన్ అనమాట విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. హీరో అనమాట, ఇంకొకసారి కనుక నువ్వు ఇలాగే పడుకున్నావు అనుకో, అప్పుడు నీ పని ఏం చేయాలో అది చేస్తాను అంటే, ఏ మీరేం చేస్తారు అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. దానికి హీరో అనమాట హీరోయిన్ దగ్గరికి రొమాంటిక్గా వచ్చనమాట, నువ్వు కనుక కళ్ళు మూసావే అనుకో, నా పెదవులు వచ్చి నీ పెదవుల్ని టచ్ చేస్తాయి, అదన్నమాట జరిగేదాన్ని. కానీ హీరోయిన్కి అర్థమైపోయి ఉంటుంది మన హీరో వచ్చేసి హీరోయిన్ కిస్ చేస్తాడని చెప్పాడనేసి. వెంటనే మన హీరోని అది కనుక వదిలించుకొని అనమాట, లేదు నేను పడుకోను, ఎంత నిద్ర వచ్చినా కానీ నేను పడుకోను, నేను అయితే కనుక స్ట్రైట్గా కూర్చుంటాను చూడండి అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. అదే మంచిది అనేసి మన హీరో కూడా అంటూ ఉంటాడు. పాప మన హీరోయిన్కి వచ్చిన నిద్ర మొత్తంతో పోయి ఉంటుంది అనమాట. ఆ మ్యూజిక్లో ఎంత నిద్ర వచ్చినా కానీ పాపం మన హీరోయిన్ అది కనుక స్టాచ్యూ అయిపోయి ఉంటుంది. అది చూసిన మన హీరో అది కనుక నవ్వుకుంటాడు, మామూలుగా నవ్వుకోడు అనమాట. పాపం మన హీరోయిన్ ఎక్కడ కళ్ళు మూస్తే హీరో కిస్ చేస్తాడేమో అనేసి కన్ను రెప్పలు కూడా మూయదనమాట. అలాగే చూస్తూ ఉంటుంది. కాన్సెప్ట్ అంతా అయిపోయి ఉంటుంది. హీరో అండ్ హీరోయిన్ అది కనుక బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఇదంతా అయితే కనుక దూరం నుంచి టిన్హాన్ వాళ్ళ అమ్మాయి కనుక గమనిస్తూనే ఉంటుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేసి అడుగుతూ ఉండేసరికి టిన్హాన్ కూడా అనమాట గమనిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ అయితే కనుక బయటకు వచ్చేస్తుంటారు. మన హీరోయిన్ అయితే కనుక దూరంగా ఉండేసరికి మన హీరో అయితే కనుక అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్తో మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ ఆంటీ వచ్చనమాట. అదేంటి ఆ అమ్మాయి ఎవరు అనేసి అడిగేసి ఉంటుంది టిన్హాన్ వాళ్ళ అమ్మ. తను నా క్లయింట్ అనేసి మన హీరో చెప్పుంటాడు. బట్ మీ ఇద్దరిని చూస్తుంటే అలా లేదా అంటే, మీరు ఎలా అనుకున్నా కానీ తను నా క్లయింట్ అనేసి మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి టిన్హాన్ అయితే కనుక హీరోయిన్ వంకే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ యొక్క క్యూట్నెస్కి అది కనుక టిన్హాన్ నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అది కనుక వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసరికి హీరోయిన్ అనమాట, నేను ఒకటి మర్చిపోయానంటే, ఏం మర్చిపోయావు అంటే, నేను వచ్చేసి ఒక కండిషన్ పెట్టాలి మీకు, కాబట్టి మళ్ళీ అగ్రిమెంట్ని మనం రాసుకోవచ్చు అంటే, సరే ఏం కండిషన్ రా వెళ్ళి మాట్లాడుకోవచ్చు అనేసి హీరోయిన్ని తీసుకుని వచ్చి ఉంటాడు రెస్టారెంట్కి. హీరోయిన్ అనమాట అలా చూస్తూ ఉంటే దానికి హీరో అంటాడు, ఏంటి కండిషన్ అన్న చెప్పు అంటే, అదేంటి అంటే ఫిజికల్ టచ్ అంటే, ఏంటి ఫిజికల్ టచ్చా, అది కామనే కదా రిలేషన్షిప్లో ఉంటా అంటే, అదేంటి మీరు అలా అంటున్నారు అనేసి మన హీరోయిన్ అనమాట అంటూ ఉంటే, హీరో అనమాట హీరోయిన్ చూస్తూ ఆగి ఉండేసరికి అదంతా తుడుస్తూ ఉంటాడు. మరి అంతే కదా, ఫిజికల్ టచ్ అనేది లవర్స్లో కామనే కదా, మా తాతయ్య కూడా అదే కదా మన దగ్గర నుంచి కావాలనుకుంటున్నాడు అంటే, దానికి హీరోయిన్ అనమాట, మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు ఆ విషయం మర్చిపోయారా అనేసి హీరోయిన్ అంటూ ఉండేసరికి హీరో అనమాట హీరోయిన్ వంక నవ్వుతూ చూస్తూ, ఒక రిలేషన్షిప్లో కిస్ చేసుకోవడం, టచ్ చేయడం, హగ్ చేసుకోవడం ఇదంతా కామనే కదా అనేసి ఏడిపిస్తూ ఉంటాడు హీరోయిన్ని. ఈ లోపల హీరోయిన్కి అది కనుక ఫోన్ వచ్చి ఉంటుంది కదా, ఫోన్ అని చూస్తూ ఉండేసరికి హీరో అనమాట, ఇదిగో ఫోన్ మర్చిపోయా మళ్ళీ అనేసి ఇస్తూ ఉంటాడు. హలో అమ్మా చెప్పు ఏంటి విషయం అంటే, ఈ సాటర్డే నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ హోటల్కి వెళ్ళి కలు ఓకేనా అంటే, అమ్మ ఈ సాటర్డే కుదరదమ్మా నాకు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే ఇంక హీరోకి అర్థమైపోయి ఉంటుంది మళ్ళీ ఏదో డేట్ ఫిక్స్ చేసుకుంది తినమనేసి. వెంటనే ఫోన్ తీసుకుని అనమాట, హలో నా పేరు వచ్చేసి లింజున్, నేను వచ్చేసి మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని, కాబట్టి ఇక్కడ నుంచి మీ అమ్మాయికి ఇది కనుక పెళ్లి చూపులు చూడడం అబ్బాయిని చూడడం ఇంక మానేయండి, ఎందుకంటే మీ అమ్మాయికి నేను ఉన్నాను అనేసి హీరో చెప్పేస్తుంటాడు. హీరోయిన్ ప్లీజ్ 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 చెప్పుకో అన్నా కానీ హీరో అయితే కనుక అస్సలకి ఆగడనమాట, చెప్పేస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకెప్పుడు మీ అమ్మాయికి అది కనుక అబ్బాయిని చూడడం ఇంక మానేయండి అనేసి హీరో చెప్పిస్తుంటాడు. కాబట్టి నేను మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను, మీరు వచ్చేసి ఏం భయపడకండి అనేసి అని హీరోయిన్ వాళ్ళ అమ్మకి చెప్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట ఫోన్ లాక్కుని, అమ్మ తను చెప్పింది ఏమీ నమ్మకమ్మా, మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదమ్మా, నేను నమ్మమ్మ, మొత్తం విషయం నీకు తర్వాత తీరిగ్గా చెప్తాను ఓకే అనేసి ఫోన్ కట్ చేస్తుంటుంది. మన హీరో అయితే కనుక చెప్పవలసినంత చెప్పేసాను, ఇప్పుడు మనశ్శాంతి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. నీకు ఎందుకు నా విషయంలోకి వస్తున్నావు, ఇప్పుడు నేను ఏం చెప్పాలి మా అమ్మకి అనేసి పాపం ఏడుస్తూ ఉంటుంది. మన హీరో అయితే కనుక చాలా కూల్గా అయితే కనుక కాఫీ తాగుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మాయి అయితే కనుక వాళ్ళ హస్బెండ్కి చెప్తా ఉంటుంది, ఏమండి మన అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, తన వాయిస్ చాలా బాగుంది తెలుసా, మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనుకుంటా అంటే, ఓ అవునా, అయితే నాకు అల్లుడిని చూస్తుందనమాట మన అమ్మాయి, మనకి కూడా చూసి బాధ్యత తప్పింది అయితే అనేసి వాళ్ళ డాడీ చెప్తా ఉంటాడు. ఇప్పుడైతే కనుక టిన్హాన్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ అయితే కనుక టిన్హాన్కి ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పుకుంటారు. ఏంటి అంటే మన హీరో అండ్ హీరోయిన్ మధ్య రిలేషన్ ఏంటి అనేసి కనుక్కోమని ఉంటారు. దానికి టిన్హాన్ కూడా అనమాట, మీకోసం కాదు నా కోసం నేను కనుక్కుంటా అనేసి తన మనసులో అనుకుంటా ఉంటాడు. ఇప్పుడు హీరో అండ్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట, ఇందాక మీ అమ్మ నేను ఫోన్లో డాడా అని పిలిచింది, డాడా అంటే ఎవరు అంటే,
ఎవరు? నేను. అయినా సరే ఇప్పుడు డాడా తెలుసుకోవడం నీకు అవసరం అంటే, అదేమీ కాదు నీకు డాడా అని పేరు ఎలా పెట్టారంటే, హే ఇప్పుడు ఇదంతా ఎందుకు అడుగుతున్నావు చెప్పు అనేసి హీరోయిన్ అంటా ఉంటది. అదేంటి మన ఇద్దరం వచ్చేసి రిలేషన్‌లో ఉన్నాం కాబట్టి మనకి నిక్ నేమ్స్ తెలియాలి కదా! నీకు మీ డాడీ వాళ్ళు ఇలాగే కదా పేరు పెట్టుంటారు. డాడా డడడా అని పాట పాడుకుంటూ అందులో తీసుకొచ్చిన డాడాయే కదా నీ పేరు అనేసి మన హీరో ఇది కనుక జోకుల మీద జోకులేస్తా ఉండేసరికి హీరోయిన్ అది కనుక కోప్పడతా ఉంటది. మన రిలేషన్‌షిప్‌లో ఉన్నాం కాబట్టి ఒకరి నిక్ నేమ్స్ వాళ్ళకి తెలియాలి. కాబట్టి నేను ఇక్కడి నుంచి నిన్ను డాడాయ్ అనే పిలుస్తానంటే, "నువ్వు ఎందుకు నాతో ఇంతలా ఆడుకుంటున్నావో చెప్పు. నువ్వు వచ్చేసి చాలా ఓల్డ్. నువ్వు నాకన్నా చాలా పెద్దవాడివి" అంటే, "హే! ఎవరు పెద్దవాళ్ళు? నేనేం పెద్దవాడిని ఏమి కాదు. నీ మీద నేను జస్ట్ ఒక 6 ఇయర్స్ మాత్రమే పెద్దవాడిని. అంతేగాని నేనేం ముసలివాడిని కాదు. అర్థమవుతుందా?" అంటే, "బాబు అర్థమైంది. నువ్వు వచ్చేసి చాలా యూత్. ఓకేనా?" అంటే, "హా! అది అలా ఒప్పుకున్నావు చూడు అది మంచిది. కాబట్టి నేను నీకన్నా జస్ట్ 6 ఇయర్స్ మాత్రమే పెద్దవాడిని. ఓకేనా?" అనేసి మన హీరో అంటా ఉంటాడు. సో, ఒకరికొకరైతే గనుక అలా చూసుకుంటా ఉంటారు. మన హీరోయిన్ అయితే గనుక మళ్ళీ చూస్తాగుంటది. ఈసారి హీరో ఎక్కడ తుడిచేస్తాడా అనేసి తనే తుడుచుకుంటదనమాట. నెక్స్ట్ సీన్ అనమాట వీళ్ళిద్దరూ బయటకొస్తా ఉండేసరికి వర్షం పడుతా ఉంటది. హీరోయిన్ అనమాట ఇప్పుడు ఎలా ఎళ్ళాలంటావు అంటే, సో, ఎలా ఎళ్ళాలి అంటే నాకొక ఐడియా ఉంది. రా వెళ్ళిపోవచ్చు అనేసి హీరోయిన్ హెడ్ మీద ఇది గనక హీరో చేయి పెట్టనమాట హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనక తాతయ్య గారిని చూపిస్తా ఉంటారు. తాతయ్య గారికైతే గనక మొత్తం విషయాలైతే గనక కామ్‌గా రిపోర్ట్ చేస్తా ఉంటాడు. సో, తాతయ్య గారు అంటా ఉంటారు, "సరే అయితే మనం అక్కడ న్యూస్ రిపోర్టర్స్‌ని పంపించాం కదా కాన్సెప్ట్‌కి. అక్కడి నుంచి ఫోటోస్ ఏమైనా వచ్చినాయి" అంటే, "సార్ మాక్సిమం వస్తాయి సార్. అవన్నీ రేపొద్దున మనం పబ్లిష్ చేద్దామా" అంటే, "పబ్లిక్ ఎందుకు చేయడం" అంటే, "అదేంటి సార్ అలా అంటున్నారు. మనం పబ్లిక్ చేసామనుకో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనేసి తెలుస్తది కాబట్టి అందరికీ. సో, తప్పకుండా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా" అనేసి కామ్‌గా ఐడియా ఇచ్చుంటాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్‌ని తీసుకొని హీరో అనమాట ఇంటికొచ్చేస్తుంటాడు. హీరోయిన్ అది గనుక కీ చైన్స్ హీరోకి ఇచ్చేసి తను కూడా ఒకటి తీసుకొని ఉంటది. హీరో అనమాట కీ చైన్స్ వంక చూసి, "అదేంటి నీ చేతిలో ఉన్నది నీ పేరు కదా! కాబట్టి ఇవి కపుల్ కీ చైన్స్ కదా! నా పేరు నీ దగ్గర ఉండాలి. నీ పేరు నా దగ్గర ఉండాలి. కాబట్టి ఇదే రూల్" అనేసి హీరో అంటా ఉంటే, "లేదు లేదు నా కీ చైన్ నాకు ఇచ్చేయి" అంటే, "హే! దీనికి డబ్బులు కట్టింది నేను. కాబట్టి నాకు నచ్చింది నేను తీసుకుంటా" అనేసి మన హీరో అని ఉంటాడు. హీరోయిన్ ఇంకనమాట చేసేదేమీ లేక, "సరే అయితే వెళ్తున్నా. నువ్వు వచ్చేసి జీసుకి చాలా పెద్ద హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్" అనేసి హీరోయిన్ అంటా ఉంటే, దానికి హీరో అంటాడు, "నువ్వు అడిగిందే కదా! నీకు ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నా" అనేసి హీరో అని ఉంటాడు. హీరోయిన్ వెళ్ళిపోతా ఉండేసరికి హీరో అయితే గనుక హీరోయిన్ చెవి పట్టుకొని, "నిజంగా మా తాతయ్య నీకు తెలీదా?" అంటే, "తెలీదు మహాప్రభు" అనేసి హీరోయిన్ అయితే గనుక కారు దిగేసి, "సరే అయితే జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే మీరు వచ్చేసి చాలా ఓల్డ్ కదా! కాస్త ఎక్కువ పడుకోండి. ఈ వయసులో మీకు బాగా అవసరం" అనేసి హీరోయిన్ అని ఉంటది. ఇంకా హీరోకి కోపం వచ్చేసనమాట. "నిన్ను" అన్నట్టుగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడు. దారిలో వెళ్ళాకనమాట హీరో యొక్క కీ చైన్ చూసేసరికి అది హీరోయిన్ తీసుకుంటది కదా! అందుకోసం హీరోయిన్ యొక్క ఇంటి కీస్ దానికే పెట్టేసి ఉంటది. అది చూసుకున్న హీరో అది గనుక నవ్వుకుంటా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట రూమ్ దగ్గరికి వెళ్ళి, "అయ్యో! ఆ కీ చైన్ ఉండిపోయినాయి" అనేసి కిందకొస్తా ఉంటది మళ్ళీ. దేవుడు మళ్ళీ వాడిని నేను కలవాలా అన్నట్టుగా వస్తా ఉంటది. అలా వచ్చి చూసేసరికి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. అయ్యయ్యో! వెళ్ళిపోయాడు అనేటప్పటికి హీరో అయితే గనుక దూరం నుంచి ఇదంతా చూసానమాట. మళ్ళీ వెనక్కి వచ్చానమాట. హీరోయిన్ పిలిచి, "ఇదిగో కీస్" అనేసి ఇస్తా ఉంటాడు. దానికి హీరోయిన్ కూడా అనమాట చాలా హ్యాపీగా అయితే గనుక హీరో దగ్గరికి వచ్చి తీసుకుంటా ఉంటే, మన హీరో అయితే గనుక హీరోయిన్ ఆట పట్టిస్తా ఉంటాడు. "ఏంటి నీకు ఇవి కీస్ కావాలా? సరే అయితే రా నేను కూడా వస్తాను మీ ఇంట్లోకి" అంటే, "ఏంటి నువ్వు వచ్చేది?" అంటే, "అదేంటి మన ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాం కదా! నేను కూడా మీ ఇంటికి రావాలి కదా!" అంటే, "ఏ అటువంటివి ఏం కుదరదు. నువ్వు ఫస్ట్ కీస్ ఇచ్చేసి పో" అనేసి మన హీరోయిన్ అంటా ఉంటది. దానికి హీరో అనమాట, "కీస్ కావాలా? సరే అయితే అందుకో" అనేసి మన హీరో అయితే గనుక పైకంట పెట్టేస్తా ఉంటాడు. హీరోయిన్ అందుకుంటా ఉంటది. అలా అందుకునే టైంలో మన హీరోయిన్ వచ్చేసి హీరో మీద పడిపోయి ఉంటదనమాట. హీరోయిన్ అయితే గనుక హీరో మీద పడిపోయి ఉంటది కదా! సో, వీళ్ళిద్దరూ అయితే గనుక ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూసుకుంటా ఉండేసరికి మన హీరో అయితే గనుక హీరోయిన్ వంక అలా చూస్తా ఉంటాడు. హీరోయిన్ అనమాట జాయిగా కీస్ తీసుకుందాం అనుకుని అటు ఇటు చూస్తా ఉండే టైంలో మన హీరోకి ఏమనిపించిందో ఏమో వెంటనే హీరోయిన్‌ని కిస్ చేస్తుంటాడు. సో, ఒకరికొకరు అయితే గనుక అలా చూసుకుంటా ఉంటారు. మన హీరోయిన్ షాకింగ్‌గా చూస్తా ఉంటే మన హీరో మాత్రం హ్యాపీగా చూస్తా ఉంటాడు. వెంటనే హీరోయిన్ అనమాట హీరో‌ని తోచేసి, "ఇప్పుడు నువ్వేం చేసావు? హా! నీకు అర్థమవుతుందా? నన్ను కిస్ చేసావంటే" "హా! ఇదంతా కామనే కదా డేటింగ్‌లో" అనేసి మన హీరో అంటా ఉంటాడు. అలా అనమాట తన కీ చైన్‌కి ఉన్న కీస్ తీస్తానమాట హీరోయిన్‌కి ఇస్తా ఉంటాడు. ఇచ్చేసి, "నేనేమి నీ రూమ్‌కి రానులే" అంటే, "నిన్నెవడు పిలిచాడనేసి" మన హీరోయిన్ అనమాట హీరో యొక్క కాల్‌ని తొక్కేసి వెళ్ళిపోతా ఉండేసరికి, "రాక్షసి" అనేసి మన హీరో అంటా ఉంటాడు. "అవును నేను రాక్షసినే. నువ్వు చేసింది బాగుందా" అనేసి హీరోయిన్ అనమాట అక్కడి నుంచి వెళ్తా ఉండేసరికి మన హీరో అనమాట, "గుడ్ నైట్ చెప్పవా నువ్వు నాకంటే" "ఎందుకు చెప్పను చెప్తాను చూడు" అనేసి మళ్ళీ రెండోసారి వచ్చి కాల్‌ని గట్టిగా తొక్కుంటది. దేవుడా!
దేవుడు ఎందుకు అడిగానురా ఈ పెళ్ళిని అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. అలా అనుకోని అక్కడి నుంచి వెళ్తా ఉండేసరికి దారిలో ఇది కనుక మన హీరోయిన్‌ని కిస్ చేసిన మూమెంట్సే గుర్తుకొస్తా ఉంటాయనమాట మన హీరోకి. అదేంట్రా నువ్వేంట్రా ఈ అమ్మాయి గురించి ఇంత ఆలోచిస్తున్నావు ఆలోచించగా అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. అలా అనుకుంటాడు కానీ మన హీరోయిన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ చూపిస్తా ఉంటారు. పాపం హీరోయిన్ కూడా అనమాట రూమ్‌లోకి వచ్చేసి ఇప్పుడు అసలు ఏం జరిగింది? తను వచ్చేసి నన్ను కిస్ చేశాడు. అయ్యయ్యో! నన్ను కిస్ చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి అనేసి మన హీరోయిన్ కూడా బాధపడతా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరో అయితే గనుక వాళ్ళ లాయర్‌ని పిలిచి ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్‌ని పిలిచి ఏంట్రా విషయం అనేసి వాళ్ళ ఫ్రెండ్ అనగా దానికి హీరో అంటాడు ఇలా కాన్సెప్ట్‌కెళ్ళాం. అక్కడ న్యూస్ రిపోర్టర్స్ వచ్చారు. ఏమి న్యూసెస్ బయటికి రాకుండా చూడు అంటే సరే అనేసి లాయర్ కూడా అనుంటాడు. సరే కానీ డేట్‌కి వెళ్ళావు కదా! ఎలా జరిగింది? బాగా జరిగింది అనేసి లాయర్ అడుగుతా ఉండేసరికి మన హీరో అయితే గనుక నవ్వుకుంటా ఉంటాడు. ఏందిరా ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య చెప్పు చెప్పు అంటే హీరో అనమాట ఏం జరగలేదా? జరిగితే నీకు చెప్పనేంటి అంటే మరి ఎందుకు నవ్వుతున్నావు అంటే నేనేమి నవ్వట్లేదే అనేసి మన హీరో అయితే గనుక నవ్వుకుంటా ఉంటే లాయర్ కూడా అనమాట హీరో యొక్క సిగ్గుని చూసి అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హీరోని చూపిస్తా ఉంటారు. హీరో అయితే గనుక మార్నింగ్ అయ్యేసరికి న్యూస్ చూసుకునేసరికి మన హీరో అండ్ హీరోయిన్ యొక్క న్యూస్ అయితే కనుక స్ప్రెడ్ అయ్యి ఉంటది. అది చూసి మన హీరో అయితే గనుక నవ్వుకుంటా ఉంటాడనమాట. ఎందుకంటే హీరోయిన్‌తో కలిసి తిరుగుతున్నాడు అనేసి రాసుంటారు. బట్ హీరోయిన్ ఫేస్ అది ఇంకా రివీల్ చేసి ఉండరు. నెక్స్ట్ సీన్ అనమాట తాతయ్య గారు కంగని అడుగుతా ఉండేసరికి కంగ కూడా సార్ మీరేం ఫీల్ అవ్వలేదు కదా సార్ ఈ న్యూస్ కంటే నేనెందుకు అవుతానురా ఈ న్యూస్ బాగా రాసారు అమ్మాయి ఐడెంటిటీ అది కనుక రిలీజ్ చేయలేదు బట్ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనేసి గాసిప్స్ రిలీజ్ అయినాయి చూడు అది నాకు బాగా నచ్చింది అనేసి తాతయ్య గారు అంటూ ఉంటారు. సేమ్ న్యూస్ అనమాట హీరో వాళ్ళ అమ్మ కూడా చూసానమాట వెంటనే వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చా లాస్ట్ నైట్ వాడు వచ్చేసి నన్ను కిస్ చేసాడే అనేసి హీరోయిన్ అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ కిస్ చేసుకున్న విషయం గుర్తెచ్చుకుని ఇప్పుడు నేను ఏం చేయాలనేసి పాపం అనుకుంటా ఉంటుంది. అయ్యయ్యో వాడు నన్ను కిస్ చేసాడే నా ఫస్ట్ కిస్ పోయింది అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. అలా అనుకోరనమాట తను రెడీ అవ్వి తన యొక్క కీ చైన్ చూసుకుంటా ఉంటుంది మన హీరో పేరుతోటి. నెక్స్ట్ సీన్‌లో హీరోని చూపిస్తా ఉంటారు. హీరోకి అయితే గనుక వాళ్ళ అమ్మ ఫోన్ చేసి విషయం అడిగేసరికి వాళ్ళ అమ్మకి హీరో చెప్పుంటాడు. అమ్మ అదంతా ఏమి లేదు తను నా క్లయింట్ అనేసి. ఈ లోపల మన హీరోకి ఒక చెల్లి ఉంటుంది. తనకు కూడా ఫోన్ చేశానమాట. ఏంట్రా అన్న నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు ఏంటి? నీ మీద గాసిప్స్ వచ్చినాయి అంటే నువ్వు కొరియాలో మాట్లాడు ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడదు? ఎంత కెనడాలో ఉంటే మాత్రం ఇంగ్లీష్‌లో మాట్లాడతావు అనేసి మన హీరో అంటా ఉంటాడు. అలా అనేసి అనమాట పక్కనే ఉన్న హీరోయిన్ కీ చైన్ వంక చూసి నవ్వుకుంటా ఉంటాడనమాట. నవ్వుకొని మన హీరోయిన్‌ని గుర్తెచ్చుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ లైబ్రరీకి వచ్చి దాని మీద వచ్చిన న్యూస్ అంతా చూస్తూ ఉంటుంది. దాంట్లో ఇలా రాస్తుంటారు ఒక అందమైన అమ్మాయితో అయితే కనుక లింజూన్ అయితే కనుక డేట్‌కి వెళ్ళాడనేసి. ఓ అందమైన అమ్మాయి అంటే నేనే కదా నా కోసం బాగానే రాశారు అనేసి మన హీరో కూడా చెప్పుంటాడు కదా నీకు నాకు పరిచయం లేనట్టుగానే ఉండు అనేసి. అయ్యో వాడు చెప్పినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయాను అనేసి హీరోయిన్ అనుకుంటా అనమాట. హీరో మీద వచ్చిన ఆర్టికల్స్ అన్నీ చదువుతూ ఉంటుంది పనిలో పని. ఈ హీరో మీద అనమాట చాలా ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి. మన హీరో వచ్చేసి చాలామంది అమ్మాయిలు డేట్ చేశాడు ఫేమస్ సెలబ్రిటీస్ అని. అదంతా మన హీరోయిన్ చదువుతా అనమాట. వీడి మొహానికి ఎంతమంది కావాలనేసి అనుకుంటా ఉంటుంది మనసులో. ఈ లోపల అక్కడికి జీసు వచ్చనమాట హీరోయిన్‌కి ఒక బొకే ఇచ్చుంటాడు. అది చూసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వనమాట. థ్యాంక్ యూ సో మచ్ జీసు అని చెప్తా ఉంటే అదేం టీచర్ మీరు నా కోసం చాలానే చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అనేసి జీసు అనమాట హీరోయిన్‌తో మాట్లాడుతూ నేను ఎలా ఏజెన్సీ మారాను థ్యాంక్ యూ సో మచ్ దానికి మీ పేరే చెప్పారు మీరే ఏదో చేశారంట కదండి నేనేమి చేయలేదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో హీరో అయితే కనుక వాళ్ళ తాతయ్య ఫోన్ చేస్తూ ఉంటే అదైతే కనుక ఫోన్ కట్ చేస్తారనమాట. ఫోన్ అయితే కనుక టేబుల్ మీద పెట్టేసి తనైతే కనుక మీటింగ్కి వెళ్ళిపోయి ఉంటాడు. మన హీరో అలా వెళ్ళిన వెంటనే హీరోయిన్ అయితే కనుక హీరోకు ఫోన్ చేస్తుంటుంది. హీరో అనమాట మీటింగ్కి వచ్చి మీటింగ్ అంతా ముగించుకొని వెళ్తా అనమాట. మళ్ళీ వెనక్కి వచ్చి మన హోటల్లో ఫుడ్ చాలా కాస్ట్లీగా ఉంటుందంట కదా ఫస్ట్ ఫుడ్ యొక్క కాస్ట్ తగ్గించండి కొంచెం చూడండి అనేసి హీరో అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట హీరోకి అదే పనిగా ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అదేంటి తను బిజీగా ఉన్నాడా పోనీ లేకపోతే కావాలనే నా ఫోన్ని కాల్స్ అవాయిడ్ చేస్తున్నాడు అనేసి హీరోయిన్ అనుకుంటా ఉంటుంది. ఈ లోపల చూసి అనమాట ఏం టీచర్ ఎవరికి ఫోన్ చేస్తున్నారు ఎవరేంటి ఆ పర్సన్ అంటే ఉన్నాళ్ళో ఒక మహానుభావుడు ఎప్పుడు చూసినా పని పని అంటాడు ఎవరిని పట్టించుకోడంటే ఓ అవునా అనేసి జీసు అంటూ ఉంటాడు అనమాట. సరేలే తన గురించి నీకెందుకులే కానీ ఫస్ట్ నువ్వు చదువుకో అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అది కనుక క్యాబిన్లోకి వచ్చి అనమాట ఫోన్ చూసుకునేసరికి మిస్డ్ కాల్స్ ఉంటాయి. దాంతోపాటుగా హీరోయిన్ అది కనుక చాలా కోపంగా ఉండే ఇమోజెస్ పెట్టి ఉంటుంది అనమాట. అది చూసిన మన హీరో దగ్గర సిగ్గుపడుతూ ఉండేసరికి ఈ లోపల మిన్ను కూడా వచ్చేసరికి కంగ అంటాడు సార్ హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి నడిచి అనేసి మిన్ను అక్కడి నుంచి పంపించేస్తుంటాడు. హీరో అనమాట వెంటనే హీరోయిన్కి ఫోన్ చేసి పలానా ప్లేస్కి
ఆఫీస్‌కి రమ్మని ఉంటాడు. హీరో అండ్ హీరోయిన్ అనమాట కలిసి ఉంటారు. హీరోయిన్ అనమాట, "అదేంటి నువ్వు నా ఫోన్ కాల్స్ ఏమి లిఫ్ట్ చేయలేదేంటి? అయినా సరే నీకు కొంచెం కూడా మేనర్స్ లేదా? ఇంటికి వెళ్ళినవాడు క్షేమంగా వెళ్ళాను లేదనేసి ఒక మెసేజ్ పెట్టడం నీకు రాదనేసి" మన హీరోయిన్ అంటా ఉంటది. ఈ లోపల హీరోకి అది గనుక కంగ దగ్గర నుంచి ఫోన్‌లు వస్తా ఉంటాయి. బట్ హీరో అది గనుక ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేస్తా ఉంటే, "హే! నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా! నువ్వు నీ పనే చూసుకుంటావు" అనేసి హీరోయిన్ గట్టిగా అరుస్తా ఉంటే, అంటే కొంచెం బిజీగా ఉన్నాను నేను అనేసి హీరో అంటా ఉంటాడు. అయినా అయినా సరే మ్యూజిక్ కాన్సెప్ట్‌కి ప్రెస్ వాళ్ళొచ్చినప్పుడు నీకు తెలుసు కదా! మన ఇద్దరి మధ్య ఏదో న్యూస్ స్ప్రెడ్ అవుతదనేసి. అలాంటప్పుడు నువ్వు ముందు జాగ్రత్త తీసుకోవాలి కదా! అంటే, "నేను తీసుకున్నానమ్మా. అయినా సరే అదేదో అలా జరిగిపోయింది. అయినా సరే నీ ఐడెంటిటీ ఏమీ తెలియలేదు కదా!" అనేసి మన హీరో అంటా ఉంటే, దానికి హీరోయిన్ అనమాట, "ఇటువంటివి చూసుకోవాలని నేను చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. నీకు అది అర్థం కావట్లేదా?" అనేసి మన హీరోయిన్ అంటా ఉంటే, దానికి హీరో అనమాట స్టాచ్యూలాగా అయిపోయి కాఫీ తాగుతా ఉంటే, "అదేంటి నువ్వేంటి అలా అయిపోయావు" అంటే, దానికి హీరో మాత్రం అలాగే చూస్తాడనమాట. అంటే నైట్ జరిగింది కదా! నేను కిస్ చేశాను కదా! అది గుర్తుకొచ్చింది అనేసి మన హీరో అంటా ఉంటాడు. వెంటనే హీరోయిన్‌కి అనమాట కోపం వచ్చేస్తా ఉంటది. "ఏంటి నువ్వు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటావు అది" అనేసి హీరో కాల్‌ని గట్టిగా తన్నుంటది. మన హీరోకి కూడా పాపం బాధని అలా కంట్రోల్ చేసుకున్నమాట హీరోయిన్ వంక చూస్తా ఉంటాడు. ఇంకేం చేసేది లేక చైర్ మీద గనుక వెనక్కి ఏసుకుంటాడనమాట. మళ్ళీ తనకన్నా జాగ్రత్త తీసుకుంటా ఉంటాడు. ఈ లోపల కంగని చూపిస్తా ఉంటారు. కంగకి అయితే గనుక తాతయ్య గారు ఫోన్ చేశారనమాట రమ్మనుంటారు. కంగ కూడా వెళ్ళనమాట. "ఏంటి సార్ చెప్పండి" అంటే, "అదేంటి మీ బాస్ నా కాల్స్‌ని లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడు నా మనవడు" అనగానే, "ఇంకెక్కడికి వెళ్తాడు సార్ తనొచ్చేసి టీచర్‌ని కలవడానికి వెళ్ళారు" అంటే, "ఏంటి టీచర్ కలవడానికి వెళ్లారా? నిన్నే కదా వాళ్ళిద్దరూ డేట్‌కి వెళ్లారు. మళ్ళీ ఈరోజు కలవడానికి వెళ్లారు అంటే నా మనవడిలో చేంజెస్ వస్తున్నాయనమాట" అంటే, "ఆ! అనుకుంటా" అనేసి కంగ అంటా ఉంటాడు. ఇప్పుడైతే గనుక హీరో అండ్ హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరో అయితే గనుక హీరోయిన్ పెట్టిన మెసేజ్‌లన్నీ చూస్తా అనమాట. "నాకు ఇప్పటి వరకు వచ్చేసి ఇటువంటివి ఎవరు పెట్టలేదు తెలుసా" అనేసి చిన్న పిల్లల్లా నవ్వుకుంటా ఉంటే, దానికి హీరోయిన్ అనమాట ఇంకొకటి కొట్టినట్టుగా పెట్టానమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటది. "సరే అయితే నువ్వు ఫోన్ చూసుకో నేను వెళ్ళిపోతా" అనేసి. ఈ లోపల హీరో అనమాట హీరోయిన్ చేపట్టుకొని ఆపి, పక్కనే ఉన్న బొకేని అప్పుడే గమనించుంటాడనమాట మన హీరో. గమనించి, "ఆ బొకే ఎక్కడిది నీకు? ఎవరిచ్చారు?" అనేసి హీరోయిన్ అడగ్గా, దానికి హీరోయిన్ అనమాట, "అది ఎవరిస్తే నీకెందుకు?" అనేసి హీరోయిన్ అని ఉంటది. దానికి హీరో అంటాడు, "అంటే అదొచ్చేసి ఒక అబ్బాయి ఇచ్చుంటాడా?" అంటే, "హా! ఇవ్వచ్చు దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి" అనేసి మన హీరోయిన్ అంటా ఉంటది. "అదేంటి నువ్వు మర్చిపోయావంటే" "ఏంటి మర్చిపోవడం? నువ్వొచ్చేసి అగ్రిమెంట్‌లో ఇటువంటివి ఏమీ రాలేదు కదా!" అనేసంటే, "ఆ! అంటే అదొచ్చేసి అబ్బాయి ఇచ్చాడనమాట" అంటే, "ఆ! అవును" అనేసి హీరోయిన్ అంటది. "సరే అయితే మళ్ళీ మనం అగ్రిమెంట్‌ని మళ్ళీ రాసుకోవచ్చు. మనం ఒకరికొకరు చీట్ చేసుకోకూడదు. మన ఇద్దరం వచ్చేసి ఈ 6 నెలలు మనకు తెలియకుండా మనం వెనకాల ఒకరికొకరు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. నీకు అర్థమవుతుందా? కాబట్టి ఇది మన రూల్" అనేసి మన హీరో పెట్టుంటాడు. ఎందుకంటే హీరో వచ్చేసి జెలసీగా ఫీల్ అవుతా ఉంటాడనమాట. దానికి హీరోయిన్ అంటది, "నువ్వు రాకముందే నా లైఫ్‌లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు అబ్బాయిలు. సో వాళ్ళందరిని వదిలేసుకోవాలా?" అంటే, దానికి హీరో అంటాడు, "నేను వదులుకోమని చెప్పను. బట్ లిమిట్‌గా ఉండమనే చెప్తున్నాను" అంటే, దానికి హీరోయిన్ అంటది, "అంటే నువ్వు వచ్చేసి అమ్మాయిలతో మాత్రం మాట్లాడొచ్చు. అమ్మాయిల్ని డేట్ చేయొచ్చు" అనేసి మన హీరో వచ్చేసి ఎంతమందిని డేట్ చేసాడో అవన్నీ నేమ్స్ అన్ని చదువుతా ఉంటే, మన హీరోయిన్ అనమాట, "సో వీళ్ళందరిని నువ్వు డేట్ చేసావంట కదా! నేను ఆన్‌లైన్‌లో చదివానంటే, ఏంటి నువ్వు ఖాళీగా ఉండి ఇవన్నీ చదువుతా కూర్చున్నావు" అనేసి మన హీరో అంటా ఉంటే, దానికి హీరోయిన్ అంటది, "ఏ నిజం కాదా? నువ్వు వచ్చేసి చాలామంది అమ్మాయిలనే మోసం చేసుంటావు కదా!" అంటే, "ఏ ఎవరు చెప్పాడే నీకు? నేనేమైనా మోసం చేయలేదు ఎవరిని" అంటే, "నువ్వైనా సరే ఈగోయిస్ట్ కాబట్టి నువ్వు ఒప్పుకోవు తెలుసా మోసం చేశానని" అనేసి మన హీరోయిన్ అనమాట వాదం వేసేస్తా ఉంటదనమాట. "సరే అయితే ఈ విషయం చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య ఫిజికల్ కాంటాక్ట్ అస్సలకి ఉండకూడదు" అంటే, మన హీరో అనమాట నవ్వుతూ, "నువ్వు వచ్చేసి ఇప్పటి వరకు ఏ అబ్బాయిని లవ్ చేయలేదు కదా! డేట్ చేయలేదు కదా!" అంటే, దానికి హీరోయిన్ అనమాట, "నీకెలా తెలుసు?" అంటే, "నువ్వు చెప్పే మాటల్లో నాకు అర్థమవుతుంది. ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఏ రిలేషన్ ఉంటది చెప్పు. సో రిలేషన్‌షిప్ అంటే డేట్ చేసుకోవడము అండ్ కిస్ చేసుకోవడం, హగ్ చేసుకోవడం, హ్యాండ్స్ పట్టుకోవడం ఇదంతా కామనే కదా! ఇదంతా రిలేషన్‌షిప్‌లో కామనే కదా! మన రిలేషన్‌షిప్‌లో కూడా ఇదంతా ఉంటది. కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో ఓకేనా" అనేసి, "రా బయటికి వెళ్దాం" అనేసి పక్కనే ఉండి హీరోయిన్ బొకే వంక చాలా కోపంగా చూస్తానమాట. హీరోయిన్ ఎక్కడ ఫోన్ మర్చిపోద్దో అనేసి హీరోయిన్ ఫోన్ హీరోయే తీసుకొని ఆ బొకే తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. "ఏహే! నా బొకే ఇవ్వి, నా బొకే ఇవ్వి" అనేసి హీరోయిన్ వెనకాల పరిగెడతా ఉంటే, హీరో మాత్రం బొకే తీసుకెళ్ళమాట డస్ట్‌బిన్‌లో పడేసుంటాడు. హీరోయిన్ అయితే గనుక, "అయ్యయ్యో! నా బొకే నా జీసు ఇచ్చిన బొకే" అనేసి తీసుకుంటా ఉంటే, "హే! పాడేయమన్నానా పాడేయి. ఎవరు ఇచ్చింది నీకెందుకు నేను కొనిచ్చి పెడతాను నీకు వేరేది" అనేసి హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. హీరోయిన్ ఏడుస్తా ఉంటదనమాట పాపం. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ నాయిస్ ఉంటది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో ఏమనుకోవద్దు. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?